తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక్కో సమస్య పరిష్కారానికి నోచుకుంటున్నాయి. అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే పనులు చేపడుతున్నారు. అన్నదాతలకు ప్రయోజనం కలిగించే చర్యలకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల పూడికతీత పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక బిరబిరా కృష్ణమ్మ పరుగులు తీయడం ఖాయమని తెలంగాణ జనం విశ్వసిస్తున్నారు. పాలమూరు ముఖ చిత్రాన్నే మార్చేసిన ప్రాజెక్టు జూరాల. తిండి గడవక రైతులు పొట్టచేత పట్టుకుని వలసపోతూ ఉంటే హలం పట్టి పొలం దున్నే అవకాశం ఇచ్చింది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. 3 దశాబ్దాల తర్వాత అదే జూరాల ప్రాజెక్టుకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి 20% పైగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూరాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ త్వరలో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. ప్రాజెక్టులో పూడికతీతకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించే నిర్ణయం. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ప్రాధాన్యం. డిసెంబర్ నుంచి జూన్ వరకు పూడికతీత పనులు. కోల్పోయిన 19.23% నీటి నిల్వ సామర్థ్యం. తెలంగాణలో వివిధ సాగునీటి ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా జాతీయ విధానాన్ని అనుసరించాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 7 ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. పూడిక తీయడం ద్వారా వచ్చిన ఇసుక, మట్టి విక్రయాలతో ఆదాయం సమకూర్చుకోవాలని కూడా భావించింది. అలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్న ప్రాజెక్టులో ప్రియదర్శిని జూరాల కూడా ఉంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు పూడికతీత పనులు నిర్వహిస్తారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యంలో 19.23% మేర నీటి నిల్వ కోల్పోయినట్లు అధ్యయన బృందం తేల్చింది. పాలమూరు జిల్లా అంటే వలసలు, కరువు, ఆకలి చావులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పరిస్థితి. స్వాతంత్ర అనంతరం కూడా ప్రధాన నది కృష్ణ, ఉపనదులు తుంగభద్ర, భీమా లాంటి నదులున్నా సాగుకు చుక్క అందని ప్రాంతంగా కొనసాగింది. 1980 దాకా పాలమూరు పరిస్థితి అదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి 15.9 టీఎంసీల నీరు మాత్రమే సాగుకు ఉపయోగపడేది. అది కూడా నడిగడ్డలోని అలంపూర్ నియోజకవర్గంలోని 85,000 ఎకరాల భూమిని మాత్రమే తడిపేది. ఈ క్రమంలో 1981 నుంచి పాలమూరు రైతులకు కొత్త ఆశలు చిగురించాయి. కృష్ణానదిలోని 17.84 టీఎంసీల నికర జలాలను మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయిస్తూ ఓ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. దానికి అనుగుణంగా 1981 జనవరి 6వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్య శంకుస్థాపన చేశారు. అయితే మొదట ఈ ప్రాజెక్టును ఆత్మకూరు మండలం జూరాల వద్ద కృష్ణానదిపై గుండాల అనే ప్రాంతం వద్ద నిర్మించాలని అనుకున్నారు. కానీ అది కాస్త అసాధ్యమని ఆత్మకూరు మండలం నందిమల్ల, ధరూర్ మండలం రేవుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్మాణం మొదలుపెట్టి 1996 ఆగస్టు 5వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి దశ కింద నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 15 సంవత్సరాలు పట్టింది. జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రైబ్యునల్ 17.84 టీఎంసీల నీటిని కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల కర్ణాటక ప్రాంతంలో ముంపు గ్రామాలు, భూములపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రాజెక్టు డిజైన్ను 11.84 టీఎంసీలకు కుదించారు. అంటే 6 టీఎంసీల సామర్థ్యాన్ని తగ్గించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆ మేరకు నీటి నిల్వ చేయాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం జూరాల ప్రాజెక్టులో 1045 అడుగుల వద్ద 9.657 టీఎంసీలను మాత్రమే నిల్వ చేస్తున్నారు.
దీనికి ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికే కారణం. సుమారు 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం కోల్పోయింది. కాగా ఇంకా అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, పూడికతీత గురించి ఎప్పుడు సమాచారం వచ్చినా పనులు చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నామని జూరాల ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. పూడికతీత లేకపోవడం వల్ల 3 టీఎంసీల నీటి సామర్థ్యం తగ్గిందని, కానీ ఇదంతా డెడ్ స్టోరేజ్ లో భాగంగానే ఉంటుందని ఎస్సీ రహీముద్దీన్ వెల్లడించారు. ఎత్తిపోతల పథకాలకు వరద ఉన్నప్పుడే నీటిని విడుదల చేస్తున్నాము కనుక పెద్దగా ఇబ్బంది లేదని అంటున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ అనేది 11.64 టీఎంసీ యాక్చువల్ ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారంగా. అయితే పూడిక వల్ల దాని సామర్థ్యము దాదాపు 2.28 టీఎంసీ తగ్గింది. పూడిక తీత అనేది అది ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది. ఏ ప్రాజెక్టులో తీయించాలనేది ఇంకా అది పూర్తి స్థాయిలో దాని మీద సమాచారం లేదు. కాకపోతే మనకు సామర్థ్యం తగ్గిన మాట వాస్తవము. 2.28 టీఎంసీ సామర్థ్యం తగ్గింది. ఇప్పుడు 9.6 టీఎంసీ మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతున్నాము. ఒకవేళ మన పూడిక తీత అనేది టేకప్ చేసి మళ్ళీ ఒరిజినల్ స్థాయికి తీసుకొస్తే ఇంకొక 2 టీఎంసీలు అదనంగా మనము వీటిని నిల్వ చేయగలుగుతాం. అంటే దీనివల్ల ఎటువంటి ప్రభావం అయితే లేదు. ఎందుకంటే మన సామర్థ్యం తక్కువ ఉన్నా కానీ మనం వరద సమయంలో ఎత్తిపోతల పథకాలకు ఓన్లీ వరద సమయంలోనే మాత్రమే నీటి తోడేత ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల ఎత్తిపోతల పథకాలకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గత ప్రభుత్వ హయాంలో జూరాలలో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయమైన పనుల్లో సాకారం కావాలని రైతులు కోరుకుంటున్నారు. జూరాలలో ప్రాజెక్టులో ఇంతలా పూడిక పేరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు రివర్స్ లూయిజు ఉంటాయి. వరద సమయంలో ఆ గేట్లు తెరిస్తే వరద జలాలతో పాటు అప్పటి వరకు ఉన్న పూడిక కూడా కొట్టుకుపోతుంది. కానీ జూరాల ప్రాజెక్టులో ఈ ఏర్పాటు లేదు. దీంతో వరదల సమయంలో వచ్చిన పూడిక వచ్చినట్లు రిజర్వాయర్లో నిలిచిపోయింది. ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏళ్లుగా పూడిక వల్ల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది.